ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సినిమా పెద్దలు రేపు ఉదయం 10 గంటలకు ముఖ్యమంత్రి నివాసంలో సినీ ప్రముఖులు కీలక భేటీ నిర్వహించనున్నారు. సినిమా ఇండస్ట్రీని సమస్యలు, ఇండస్ట్రీలో జరుగుతున్న తాజా పరిణామాలపై చర్చించనున్నారు. బెనిఫిట్ షోలు, టికెట్ ధరలపై కూడా చర్చ జరగనుంది. ఎఫ్డీసీ చైర్మన్ గా ఉన్న దిల్ రాజు ఆధ్వర్యంలో సినీ పెద్దలు ముఖ్యమంత్రిని కలవనున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా పొలిటికల్ బ్యూరో చీఫ్ రామ్ అందిస్తారు. రామ్, చెప్పండి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సినీ పెద్దలు రేపు ఉదయం 10 గంటలకు ముఖ్యమంత్రి నివాసంలో భేటీ కానున్నట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి పూర్తి వివరాలేంటి? గుడ్ ఈవినింగ్ సోనియా. రేపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సినిమా పరిశ్రమ సంబంధించిన ప్రముఖులు భేటీ అవుతున్నామని చెప్పి తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్, సినీ నిర్మాత దిల్ రాజు ఇవాళ మీడియాకు చెప్పడం జరిగింది. ఏదైతే సంధ్యా థియేటర్ లో అల్లు అర్జున్ ఘటన నేపథ్యంలో తీవ్రంగా గాయపడి బేగంపేటలోని కిమ్స్ ఆసుపత్రిలో చికిత్సపోతున్న తేజ్ ను ఈ రోజు అల్లు అరవింద్ తో పాటు దిల్ రాజు, తర్వాత సుకుమార్ డైరెక్టర్ నిన్న కూడా కలిసి తేజ్ ను పరామర్శించారు. వాళ్ళ అన్నింటితో కూడా మాట్లాడడం జరిగింది. ఈ నేపథ్యంలోనే గత కొన్ని రోజుల పాటు అమెరికాలో ఉన్న దిల్ రాజు నిన్న హైదరాబాద్ కు వచ్చాడు. నేను హైదరాబాద్ రాగానే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కూడా భేటీ అయ్యానని చెప్పాడు. అయితే ఇవాళ ఆయన సమయం అయినప్పటికీ రేపు ఉదయం ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ ఇచ్చినట్టు కూడా దిల్ రాజు చెప్పడం జరిగింది. దీంతో సినిమా డైరెక్టర్లు, అదేవిధంగా ప్రొడ్యూసర్స్, కొంతమంది ప్రముఖ హీరోలకు కూడా అందరం కూడా కలిసి సినిమా ఇండస్ట్రీ మొత్తం కూడా ముఖ్యమంత్రితో కలుస్తాము. ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి సినీ పరిశ్రమకు ఉన్న గ్యాప్ కూడా దీనివల్ల, ఈ భేటీ వల్ల పూర్తవుతుంది. ఖచ్చితంగా సినిమా ఇండస్ట్రీలో ఉన్న సమస్యలతో పాటు సినిమా ఇండస్ట్రీకి కావాల్సిన ప్రభుత్వ సహకారాన్ని కూడా అడుగుతాము. ప్రభుత్వానికి కూడా సినిమా ఇండస్ట్రీ నుంచి కావాల్సిన సహకారం విషయంలో కూడా మధ్యవర్తుల మ్యూచువల్ అండర్స్టాండింగ్ తో ముందుకు పోయేందుకు ఈ భేటీ ఉపయోగపడుతుంది. తర్వాత పుష్ప 2 సినిమా ప్రీమియర్ షో సందర్భంగా జరిగిన ఘటనలో రేవతి ఇప్పటికే చనిపోయింది. ఆయన కొడుకు శ్రీతేజు అక్కడ చికిత్స పోతున్నాడు. ఆ కుటుంబాన్ని ఆదుకునే దిశగా ఇప్పుడు అనేక మంది ముందుకు వస్తున్నప్పటికీ కూడా ఈ నేపథ్యంలో రేపు భేటీ చాలా ప్రముఖమైందని చెప్పి అనుకోవాలి. ఈ భేటీతోనైనా అల్లు అర్జున్ వివాదం ముగుస్తుందా, లేదు ఎటువైపు దాటించిందని మాత్రం సినిమా ఇండస్ట్రీతో పాటు రాజకీయ వర్గాల్లో కూడా టెన్షన్ నెలకొంది. ఇప్పటికే అల్లు అర్జున్ ఈ రేవతి చనిపోయిన కేసులో, శ్రీతేజ్ తీవ్రంగా గాయపడ్డ కేసులో కోర్టుకు వెళ్ళినప్పటికీ కూడా బెయిల్ వచ్చినప్పటికీ కూడా ఒక రోజు చంద్రగూడ జైల్లో ఉండాల్సి వచ్చింది. నిన్న చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ లో కూడా విచారణ పేరుతో దాదాపు 2-3 గంటల పాటు అతన్ని పోలీసులు విచారించారు. మళ్ళీ విచారణకు ఖచ్చితంగా రావాలని చెప్పి కూడా చెప్పలేదు. ఏదేమైనా అల్లు అర్జున్ అనేది ఒక పెద్ద సినిమా హీరో కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి కాబట్టి కొంత ప్రాముఖ్యత గల కుటుంబం అని చెప్పి సినిమా ఇండస్ట్రీ ఇలాంటి చర్యల వల్ల సినిమా ఇండస్ట్రీ కూడా ఇబ్బందికరమైన పరిస్థితి ఎదురయ్యే అవకాశం ఉందని చెప్పి భావించి ఎఫ్డీసీ చైర్మన్ దిల్ రాజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకరెడ్డి కూడా కలిసి సమావేశం అవుతారని చెప్పి తెలుస్తా ఉంది. సోనియా. ఓకే, రైట్ రామ్, థ్యాంక్ యూ.